ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరకర్ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. సాధకుడి కృషి ఎలా ఉండాలి అంటే, ఎలా కృషి చేయాలి? సాధకుడు కృషి చేసేటప్పుడు ఎలా చేయాలంటే, శునక నిద్ర అంటే సాధకుని కృషి తన యొక్క ఆత్మ సాక్షాత్కారం కోసం ఏ విధంగా తపన ఉండాలంటే శునక నిద్రలా ఉండాలి. ఓకే, దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, మానవుని యొక్క జీవితం అంతా కూడా ఎంతో జాగ్రత్తగా తన యొక్క ప్రయాణం సాగాలని మనకు గ్రంథాల ద్వారా చెబుతున్నాయి. మరి ఆ జాగ్రత్త అంటే కేవలం బయటి విషయాల్లోనే కాదు, మన అంతరంగంలో మన మనస్సు అనుకోండి, బుద్ధి అనుకోండి, ఈ చైతన్యం అంటే ఇవన్నీ విషయాల్లో ఒక నిత్య జాగరూకత మనకు ఉండాలి. ఈ జాగరూకత మహర్షులు దీన్ని శునక నిద్ర అని అర్థవంతమైనటువంటి ఒక పదంతో మనకు చెప్పడం జరిగింది. అంటే చూడండి, కుక్క చిన్న శబ్దం విన్నా వెంటనే ఎలా లేస్తుందో, అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ ఏకాగ్రతతో, ఎరుకతో, జాగరూకతతో, స్మృతితో తను జీవించాలి. ఈ స్థితినే మనం శునక నిద్ర అని చెప్తున్నారు. శునక నిద్ర అంటే కుక్కను ఒకసారి మనం గమనిస్తే గనక అది నిద్రపోతున్నట్లే కనిపిస్తుంది మనకు. కానీ ఏ చిన్న శబ్దం వచ్చినా, గాలి గట్టిగా వీచినా కూడా ఆ కుక్క వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. తల పైకెత్తుతుంది. నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. కళ్ళు మూసుకుంది, నిద్రపోయిందని అనుకుంటాం. కానీ వెంటనే అది లేసి చూస్తుంది. అంటే అది బయటికి నిద్రలో ఉన్నట్టు మనకు అనిపించినా కూడా లోపల మాత్రం ఎరుకతో ఉంది. ఎవరు? కుక్క. అదే శునక నిద్ర. నిద్ర ఉన్నట్టే ఉండి తన యొక్క ఆ ఎరుకను కోల్పోకుండా ఉంటుంది. మరి సాధకుడికి కూడా ఈ భావం అవసరం. ఎందుకు అవసరం? అసలు సాధకుడంటే ఎవరు? అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, దేవుని యొక్క సాక్షాత్కారం కోసం మనమంతా చేసేది అందుకే కదా! మన ఆత్మ సాక్షాత్కారం కోసమే మనం ఈ సాధన చేస్తున్నాం. తర్వాత మన యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ ఆత్మ జ్ఞానం పెంచుకునే ప్రయత్నంలో మనకెన్నో మాయా పరీక్షలొస్తాయి కదా! వస్తుంటాయా లేదా? ఎన్ని పరీక్షలొస్తున్నాయి. మరి మనకున్నటువంటి ఈ ఇంద్రియాలు రకరకాల కోరికలు లోనవుతుంటుంది. ఎప్పుడు ఏ కోరికలో పడిపోతుందో కూడా మనకు తెలియదు. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి ఈ అహంకార దోషాలు ఉన్నాయా లేదా? అహంకారం ఉంది, మమకారం ఉంది, ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా మధ్యలో మనం సంసార మార్గంలో ఉన్నాం. ఈ సంసారంలో కూడా మనకు బంధాలు. ఇన్ని రకాలుగా మనకు ఈ సాధనా మార్గంలో, ఈ ఆత్మజ్ఞానం పొందే మార్గంలో ఎన్నో రకాలుగా మనకు అడ్డుపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలోనే సాధకుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఒక్క క్షణం కనుక మనం మన ఎరుకను కోల్పోతే ఈ మనసేం చేస్తుంది? మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఏ అలవాట్లయితే ఉన్నాయో, ఆ అలవాట్ల వైపుకు దిగజారిపోతుంది. ఆటోమేటిక్‌గా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒక మంచి అలవాటుని చేసుకోవాలంటే
మానవుడికి కష్టం. కానీ సరికాని అలవాట్లోకి దిగజారాలంటే చాలా చాలా కష్టం. కాబట్టి మనం ఎప్పుడూ ఎరుకను కోల్పోకుండా ఉండాలి. అందుకే సాధకులకు శునక నిద్ర వలె ఉండాలి అని చెప్పేసి మహాత్ములు, మహర్షులు చెప్తున్నారు. ఎప్పుడు నిద్రపోయినా మనం అవగాహనను కోల్పోకూడదు. చూడండి, ఉదాహరణకు మనం బ్రహ్మ ముహూర్తంలో పలానా సమయానికి లేచి ధ్యానం చెయ్యాలి అని అనుకున్నామనుకోండి, ఆ అవేర్‌నెస్ అంటే ఆ ఎరుక మనం పెట్టుకున్న అలారం కానిలే కాసేపయినాక లేద్దాంలే అలారం ఆఫ్ చేసి పడుకోవద్దు. వెంటనే లెయ్యాలి. అంటే అసలు ఇక్కడ ఇంకా ఒక విషయం గుర్తుంచుకోవాలంటే, మనం అలారం పెట్టుకోకుండా లేచేంత జాగరూకతతో ఉండాలి. ఇంతకు జాగరూకత అంటే మన మనసు ఏ దిశలో పరిగెత్తుతుంది అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ మనసు ఎప్పుడు మాయలో పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం దాన్ని దానిపైన ఒక మన కన్ను నుంచి ఉంచాలి. దేనిపైన? మన మనస్సు పైన. హ్మ్. లోపల ఎన్నో భావాలు మనకు కదులుతుంటాయి. రకరకాల భావాలు. వాటన్నిటిని మనం గమనించాలి. ఇంకా స్వార్థము, క్రో క్రోధము, ఈర్ష్య, కామము, అహంకారము ఇవన్నీ మనలో ఎన్నో రకరకాలుగా తలెత్తుతుంటాయి కదా! వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ఒక సాక్షిలాగా గమనించాలి. కోపమొస్తే తిట్టడం, ఈర్ష్య కలిగితే ఈర్ష్య పడడం, అహంకారం వస్తే అహంకారపడడం, ఇవన్నీ వేటి పెంట పోకూడదు. అంటే ఎప్పుడూ మనం ధ్యాన స్థితిలో ఉండే విధంగా ఉండాలి. ధ్యాన స్థితి ఎలా ఉంటుంది? ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ స్థితి మనకు కలిగితే ఎలా ఉంటుంది? ఆ స్థితిలో మనం ఉండగలగాలి. అదే జాగరూకత అంటే. ఇక్కడ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు. కళ్ళు తెరిచి ఉన్నా కూడా మన మనసు ఎక్కడెక్కడికి పరిగెత్తుతుందో మనం గమనించాలి. కోపం కలిగినప్పుడు కోపంలో ఉందా? క్రోధంలో ఉన్నప్పుడు క్రోధంలో ఉందా? కామం కలిగినప్పుడు ఇలా ప్రతి దాంట్లో మనం ఎరుకను కలిగి ఉండాలి. అప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనం ఇంకా మన చుట్టూ ఎన్నో పరిసరాలు ఉంటాయి గదా! మన చుట్టూ మనం ఎక్కడ ఉన్నాం మనం? సంసార మార్గంలో ఉన్నాం. అవునా? ఆ సంసార మార్గంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులను ఎప్పుడూ గమనించాలి. ఎప్పుడు ఏ పరిస్థితి మన మనస్సుకు, మనం చేసే సాధనకు ఆటంకం కలిగిస్తుందా అనేది మనం గుర్తించాలి. మనకెప్పుడైనా సరికాని పరిస్థితి, మన సాధనకు ఆటంకం కలిగే పరిస్థితి ఉందనుకోండి, దాన్ని వెంటనే అవేర్‌నెస్ రావాలి మనకు. వచ్చి మన సాధనకు అనుకూలంగా ఉండే పరిసరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎప్పుడూ నీవు గమనికతోనే ఉండాలి. ఇంకా మన అంతరంగంలో ఏ భావాలు, ఏ ఆలోచనలు వస్తున్నాయి. ఉంటాయి కదా! రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఈ మనసు మంచి దిశ వైపు ఆలోచిస్తుందా? లేదా చెడు దిశ వైపు ఆలోచిస్తుందా? అనేది మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఎందుకంటే ఈ మనసనేది ఏది చూస్తే అది కావాలంటుంది. దానివల్ల మనం సాధన సరిగ్గా చేయలేకపోతాం. కాబట్టి అనుక్షణం మనం గమనిస్తూ ఉండాలి. ఇంకా మనం నిద్రపోతుంటాం కదా! ఆ నిద్రలో ఉన్నప్పటికీ ఈ నేను అనే చైతన్య భావం అంటే ఈ నేను అంటే ఆ మనస్సును మనం ఎప్పుడూ గమనిస్తుండాలి. ఇప్పుడు నిద్రలో మెలుకువొస్తది. మెలుకువొచ్చిన వెంటనే ఏమవుతుంది? సినిమా రీల్‌లాగా మనలో ఉదయం నుంచి లేదా నిన్నటి విషయాలు వెంటనే గుర్తొస్తుంటాయి.
హాయిగా మనం నిద్రపోయుంటాం. కానీ లేచిన వెంటనే అన్నీ గుర్తొచ్చుంటాయి. అప్పుడు మనం ఆ ఆలోచనలు కూడా మంచిగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఈ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా, మన చైతన్యం సాఫీగా, సాక్షిగా ఉండాలి. ఎందుకంటే, ఇది ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో, ఏం గమనిస్తుందో మనకు తెలియదు. ఎప్పుడైతే మనం వీటన్నిటిని గమనిస్తూ సాక్షీభూత స్థితిలో ఉంటామో, ఈ జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ ఇవన్నీ అంటారు చూడండి. ఆ 3 స్థితులను అంటే దాన్ని తురియత్ స్థితి అని కూడా మన గురువులు చెప్తుంటారు. ఆ స్థితికి దారి తీస్తుంది అని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి మనం ఎప్పుడూ ఆహ్, కుక్క అవేర్‌నెస్‌గా కుక్కను మనం శునకము అని జెప్తున్నాం. శునకం ఎంత అవేర్‌నెస్‌గా ఉంటుందో, మనం కూడా అంత అవేర్‌నెస్‌గా ఉండాలి. సాధన చేసేవారికి ఈ సాధన చేస్తుంటే ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. అందుకే గదా మనం సాధన చేసేది. లేకుంటే సాధన చేసేవాళ్ళమా మనం? కాదు గదా! ఆ శక్తి కోసమే. మనలో ఆ శక్తిని తెచ్చుకోవడానికే మనం చేస్తుంది. మరి అప్పుడు ఆ శక్తి వచ్చే అప్పుడు మన మనస్సు వేరే వైపు అంటే ఆలోచనల వైపు వెళ్ళిందనుకోండి, ఆ మనసంతా అల్లకల్లోలం అవుతుంది. అసలు ఆలోచనలొచ్చినందుకే ఆ మనసు అల్లోకల్లోలం అవుతుంది. కానీ మనసుకు చూడండి మనం గమనిసి ఇది చెప్తాను మీకు. మనస్సు ఆలోచనలు వచ్చినా మన లోపల మాత్రం ఎంతో ప్రశాంతత ఉంటుంది. గమనించండి. మనమంటాం లోపలంతా ప్రశాంతంగానే ఉంది కానీ, ఈ మనస్సునే మనం దారిలోకి తెచ్చుకోలేకపోతున్నాం. మనకు చాలా సార్లు ఈ భావన కలుగుతుంటుంది. గమనిస్తే లోపలంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మనసే రకరకాలుగా పరిగెత్తుతోంది. అంటే ఒక్క క్షణం కోపం వచ్చినా మనం ఏం చేయాలి? ఆ కోపాన్ని తుడిచేయాలి. ఒక బోర్డ్ పైన అక్షరాలు రాసి ఎలా తుడిపేస్తామో, ఆ కోపాన్ని కూడా అలా అంటే అంత ఎరుకతో ఉండండి ఉండాలి. అప్పుడే ఆ కోపమంతా కరిగిపోతుంది. అట్లాగే మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే మనం జాగ్రత్తగా స్పందించాలి. అసలు ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య? దీని వెనక ఏంటి సంకేతం? మనకొక సమస్య వచ్చిందంటే దానికి తప్పనిసరిగా ఒక సంకేతం ఉంటుంది. దాన్ని మనం గుర్తించగలగాలి. అంతే గదా! మామూలుగా మనకు సమస్యలొస్తే ఏం చేస్తాం మనం? ఎవరినో ఒకరిని ప్రశ్నిస్తుంటాం. ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నీకు వచ్చిన సమస్యకు నీవే నీ లోపల నుంచి సమాధానం వస్తుంది. దానికి ఆ సమాధానం కోసం ఒకటే శ్వాసపై ధ్యాస ధ్యానం చేస్తే నీకే ఆ సమాధానం దొరుకుతుంది. మరింకా ఈ ధ్యానం చేస్తుంటాం మనం. ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా ఆ నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడు మనం అవేర్‌నెస్ ఉండాలి. ఇప్పుడు నాకు కావాల్సింది నిద్ర కాదు. నేను ఎరుకతో ఉండాలి అని మనకు మనం మన మనసుకు చెప్పుకోవాలి. అలా చెప్పడం వల్ల మనకు క్రమంగా నిద్రలో కాకుండా, ఆ నిద్ర పోయినా కూడా మనం మన చైతన్యాన్ని మనం జాగ్రత్తగా గమనించడం మనకు ప్రారంభమవుతుంది. అంటే ఆ స్థితికి మనం రావాలి. అంటే అంత అవేర్‌నెస్‌ని మనం తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. శరీరం నిద్రపోయినా పర్వాలేదు కానీ, మన మనసు మాత్రం ఎప్పుడూ మెలకువగా ఉండాలి. ఈ శరీరం విశ్రాంతి తీసుకున్నా కూడా మన యొక్క మనస్సు ఎప్పుడూ ఆ ఆత్మపైనే మన యొక్క ధ్యాసను ఉంచాలి. చూడండి మనకేదైనా ఒక ఆలోచనొచ్చిందనుకోండి. ఏం చేస్తాం?
మన మనసును ఆ ఆలోచన వైపే ఉంచుతాం. అవునా? అలా కాదు మనం చేసేది. ఏం చేయాలి? ఆ మనసును తిప్పి మళ్ళీ మన ఆత్మపైనే ధ్యాస ఉంచేటట్లు చెయ్యాలి. చూడండి, ఉదాహరణకు కుక్క ఏదైనా శబ్దం వచ్చిందనుకో, వెంటనే లేసి చూస్తుంది. అలాగే మనకేదైనా మన మనసులో ఒక ఆలోచన వచ్చిందనుకోండి, మనం వెంటనే అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. అరే! నేనిప్పుడు ధ్యానం చేస్తున్నాను కదా! నేను ఈ ఆలోచన వెళ్తే ఎలా? అని చెప్పేసి ఆ కుక్క ఎంత అవేర్‌నెస్ ఎరుకతో ఉంటుందో, మనం కూడా మన మనసులో వచ్చేటటువంటి ఆలోచనల శబ్దం విన్న వెంటనే మేల్కోవాలి. అంటే ఎరుకతో ఉండాలి. చూడండి, ఒక నది ఉంది. ఆ నది ఏం చేస్తుంది? సైలెంట్‌గా ఉంటుంది. అదేమైనా చప్పుడు చేస్తుందా? చెయ్యదు గదా! ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ నదిలో ఆహ్, లోపల నిరంతర కదలికలు మాత్రం జరుగుతూనే ఉంటాయి కదా! ప్రవహిస్తుంది. కానీ మెల్లగా ఆ గాలికి ఆ నీళ్లు అలా ఇలా కదులుతూ ఉంటాయి. మరి సాధకుడు కూడా అలాగే ఉండాలి. బయటికి విశ్రాంతిగా కనిపించినా లోపల జరిగేటటువంటి ఆహ్, ఏవైతే కదలికలున్నాయో వాటిని నిరంతర అవగాహనతో గమనిస్తుంటారు. చూడండి ఎంత బాగా నదితో పోల్చారో, ఒక శునకంతో పోల్చారో. అంటే సాధకుడనేవాడు ఎన్నిటి నుంచి నేర్చుకోవాలి. మనం అనుకుంటాం ఈ మానవ జీవితం ఒక్కటే దీంట్లో నేర్చుకుంటే చాలు అని అనుకుంటాం గానీ, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ శునక నిద్ర అనేది అంత ఈజీగా మనం తీసుకునే పదం కాదు. మన జీవితాన్ని మొత్తం ఎలా జాగ్రత్తగా అవగాహనతో గడపాలో దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. మరి సాధకుడు ఎప్పుడూ ఎరుకతో ఉన్న ఏముండాలి? మెలకువగా ఉండాలి. నిద్రలో ఉన్నా కూడా మెలకువగానే ఉండాలి. ఎందుకంటే, ఆ ఎరుకే సాధకుడిని ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది. ఎరుక లేకపోతే సాధకుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఆగిపోతాడు. కాబట్టి ఆ కుక్క ఎప్పుడూ ఎంత ఎరుకతో ఉంటుందో, సాధకులమైన మనం కూడా మనలో వచ్చే ఆలోచనలు, మనలో వచ్చే భావనలు ఇవన్నిటిపైన ఎరుకను కలిగి ఉండాలి. అప్పుడే మన సాధనా మార్గం ముందుకు వెళ్తుంది. ఆ విధంగా కృషి చేస్తేనే మన ఆత్మ అభివృద్ధికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకిచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం. 2 నిమిషాలు.